వరల్డ్ ఎన్‌జీఓ డే సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను విశాఖలో ఘనంగా సన్మానించారు. మహావిశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరై వారి సేవలను కొనియాడారు. ఎన్‌జీఓ ఫోరం ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య వి బాలమోహన్ దాస్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కార్యదర్శి విశాలాక్షి, బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరవ ప్రకాష్ రావుతో సహా పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా సర్వోదయ మండలి రాష్ట్ర కార్యదర్శి దీనబంధు మాట్లాడుతూ సమాజ హితంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకంగా మారిందన్నారు. కాలానుగుణంగా సామాజిక పరిస్థితుల వల్ల ఏర్పడే సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వాలతో పాటు ఎన్‌జీఓ సంస్థలు చేసే సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఎన్‌జీఓస్ అనేవాళ్ళు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. మనకి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రప్రదంగా వీళ్ళే ముందుంటారు. గవర్నమెంట్కి ఏదైనా సరే సపోర్ట్ కావాలంటే ఒక సోల్జర్స్ లాగా భారతదేశానికి సైన్యం ఎలా ఉందో ఈ ఎన్‌జీఓస్ అనేవాళ్ళు కూడా ఒక రకమైన సైనికులే. సమాజంలో జరుగుతున్న ఎక్కడో అట్టడుగు వర్గాల్లో ఉన్నవారికి, లేని వారికి, అంగవైకల్యం ఉన్నవారికి, ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్జెండర్స్ మీద కూడా పనిచేసే ఎన్‌జీఓస్ ఉన్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ మీద పనిచేసే ఎన్‌జీఓస్ ఉన్నాయి. మరి లెప్రసీ మీద పనిచేసి ఏఎంజీ వాళ్ళు ఈరోజు లెప్రసీని లేకుండా కూడా భారతదేశంలో చేశారు. పోలియో నిమిత్తమై ఆదినారాయణ గారు ఎంత సర్వీస్ చేశారు మనకి. అది ఆ రకంగా చూసుకుంటే చాలామంది ఎన్‌జీఓస్ ముందుండి భారతదేశంలో వారి యొక్క సహాయ సహకారాలు ఆర్థికంగా, మానసికంగా మరియు వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎన్‌జీఓస్ ముందుంటారని, ఇక ముందు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.